Hi guys, welcome to my channel. I am back with another cycling vlog today. అయితే ఇది జూలై 20th సండే రోజు రికార్డ్ చేసిన వీడియో. ఇంకొద్దిగా లాంగ్ జర్నీ నేను పెట్టుకుందాం అనుకున్నాను. సో, ఇది కొద్దిగా కొత్త రూట్. నేనెప్పుడూ కూడా సైక్లింగ్ మీద వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 70% రైడ్ అంతా కూడా నేను సైకిల్ మీద కవర్ చేసిందే. ఒక 30% విల్ బి ద లాగింగ్. సో, అది ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ సైక్లింగ్ వీడియోలో మనం వెళ్ళిన రూట్ ఇది. ఇప్పుడు చూసాం కదా, లాస్ట్ బోర్డ్ కనపడింది కలకువ అనే బోర్డ్. సో రైట్ సైడ్లోకి వెళ్తే మనకి కలకువ విలేజ్ వస్తుంది. సో ఒక 3 to 4 కిలోమీటర్స్ రైట్ వెళ్తే రైట్ సైడ్ అక్కడి నుంచి లాస్ట్ టైం వెళ్ళిన రూట్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఇంకా ముందరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ రైట్ టర్న్ మనం తీసుకోబోతున్నాం. యాక్చువల్గా సండే రోజు పక్కా వెళ్దాం అనుకున్నాను సైకిల్ రైడింగ్కి. బట్ అప్పుడే వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి సాటర్డే నైట్ చాలా హెవీగా పడింది వర్షం. సో ఎలా ఉండబోతుందో ఏంటో అనుకున్నాను. బికాస్ మనం లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్నాం. మోర్ దెన్ 10 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ ద విలేజ్ వచ్చేస్తాం కాబట్టి ఒకవేళ అక్కడ హెవీ రైన్ తగిలినా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ అటువంటి ప్రాబ్లం ఏం లేకుండానే గడిచిపోయింది. సో ఇక్కడ చూసాం కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే 6:30కే వెళ్దాం అనుకున్నాను. 7:20కి స్టార్ట్ అయ్యాను. బట్ ఆ 7:20 టైంలో కూడా మనకి పెద్దగా సన్లైట్ కూడా లేదు. అంతకుముందు వీక్ చూసుకుంటే 6:30కే మనకి హెవీ సన్లైట్ కనపడింది. ఇక్కడ ఈ కిలోమీటర్ రాయి మీద మనం చూడొచ్చు 160 కిలోమీటర్స్ టు హైదరాబాద్, 24 కిలోమీటర్స్ టు సూర్యాపేట్. సో మనకు ఈ హైవే బోత్ హైదరాబాద్ అండ్ విజయవాడ కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మాకు హైదరాబాద్ అయినా విజయవాడ అయినా 2-3 అవర్స్ జర్నీ మాత్రమే. ఎక్కడైతే రైడ్ తీసుకోవాలనుకున్నానో వచ్చేసాం ఇప్పుడు. సో ఇక్కడ దగ్గరగానే ఉందేమో అని ముందే వచ్చేసాను. 2 క్యాపిటల్స్ని కనెక్ట్ చేసే హైవే కాబట్టి వెహికల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి మనకి హైవే మీద. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే చాలా బైపాస్ చేసి రావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు నేను హైవే మీద ట్రావెల్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలా రేర్, ఎందుకంటే నేను హైవే మీద మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. బట్ ఒక లాంగ్ రైడ్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 4 కిలోమీటర్స్ ఇక్కడి వరకు వచ్చి ఈ రైట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే డైరెక్ట్గా మోతే వరకు రీచ్ అవ్వచ్చు. మోతే అంటే అక్కడ సూర్యాపేట ఖమ్మం ఆ హైవే ఉంటుంది, అది స్టేట్ హైవే. సూర్యాపేట ఖమ్మం రోడ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో మనకి సూర్యాపేట కోదాడ రోడ్. మెయిన్లీ హైదరాబాద్ విజయవాడ హైవే, బట్ ఇన్ బిట్వీన్ ఉంటాయి సూర్యాపేట కోదాడ. అండ్ అవతల పక్క మనం సూర్యాపేట ఖమ్మం రోడ్ ఉంది. ఈ రోడ్ ఏమో మనకి డయాగ్నల్గా ఉంటుంది. నైట్ మనకి చాలా హెవీ రైన్ఫాల్ వచ్చింది అన్నాం కదా. సో ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఇంకా ఆ మేఘాలు అలానే కనపడుతున్నాయి. సో మోస్ట్లీ అంతా కూడా మనకి లైట్ క్లౌడ్స్ తోటి నిండిపోయి ఉంది. కానీ చాలా కామ్గా ఉంది నేచర్. ఎప్పుడైతే ఈ వర్షం పడిందో నైట్ అంతా, ఈ మార్నింగ్ చాలా క్లీన్గా కొత్తగా చూస్తున్నట్టుంది. ఈ రూట్లో ఈ మధ్యనే ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను మోతే సైడ్ నుంచి కార్లో వస్తున్నాను. ఆ టైంలో ఇలా రోడ్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేద్దామని అటుపక్క ఇటుపక్క ఈ ఎర్రమట్టి తోలించడం అయితే జరిగింది. బట్ స్టిల్ ఇంకా వర్క్ అవ్వలేదు, ఇంకా అలానే ఉండిపోయింది. ఎప్పుడవుతుందో చూడాలి మరి. సో వర్షాకాలం కాబట్టి ఈ పొలంలో కూడా నీళ్ళు వచ్చాయి, నాట్ల టైం కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ టైం మన సైక్లింగ్ వీడియో కంప్రెస్ చేసిన ఫైల్స్ తోటి ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఈసారి ట్రై చేస్తున్నా డైరెక్ట్ రా ఫైల్ తోటే ఈ వీడియో అంతా కూడా ఎడిట్ చేస్తున్నా. చూడాలి మరి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంటుందనేది. ఇక్కడ ఈ రైట్ సైడ్ నాకు ఈ రూట్ ఉందని నా ఐడియా లేదు. యాక్చువల్గా ఈ రూట్ ఇందాక మనం చూపించాం కదా కలకవ్ విలేజ్, సో అది కనెక్ట్ చేస్తుందంట.
కొత్తగా పడినట్టుంది. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందని ఉంది దాని మీద డైరెక్షన్స్. సో, ఇప్పుడు మనం ఇప్పటివరకు కూడా ఏ విలేజ్‌ని టచ్ చేయలేదు. ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకున్నామో. సో, ఇక్కడ రోడ్ మాత్రం సోగా ఉంది. బికాస్ రోడ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ కోసమే కదా! ఈ ఎక్స్‌టెన్షన్ కోసం ఈ రెడ్ సాయిల్‌ని తీసుకొచ్చారు. సో, ఇంకా పనులు తొందరగా కానిస్తే మనకి రోడ్డంతా సిద్ధమవుతుంది. యాక్చువల్‌గా ఈరోజు ఎప్పుడైతే నేను ఈ సైక్లింగ్‌కెళ్ళిన రోజుందో, మోస్ట్‌లీ రోడ్ మీద చాలా డెడ్ స్నేక్స్‌ని చూశాను. బికాస్ పొలం నాట్ల టైం కాబట్టి ఆహ్, పొలం పనులు చేసే డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు దాంట్లో దిగినప్పుడు వాళ్ళనేమైనా బైట్ చేస్తుందనే భయంతోటి వాళ్ళే కిల్ చేసినట్టున్నారు. ఇక్కడ మనం పక్షుల సౌండ్ వినొచ్చు. సో, ఇక్కడి నుంచి విజయరాఘవపురం. దాన్నే రామసముద్రం అని కూడా పిలుస్తాం. విలేజ్ లోపలైతే నేను రికార్డ్ చేయలేదు. ఎప్పుడైతే విలేజ్ క్రాస్ అయ్యానో, మళ్ళీ కొద్దిగా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇది విలేజ్ దాటిన తర్వాత రామసముద్రం విలేజ్ దాటాక నెక్స్ట్ విలేజ్ రేపాల అని ఉంటుంది. ఇక్కడ రేపాల స్టార్టింగ్ అప్పుడు ఒక సబ్‌స్టేషన్. సో, ఇక్కడ విలేజెసే కాబట్టి అన్నీ కూడా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్‌కి మధ్యలో డిస్టెన్స్ ఒక 2 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. సో, మధ్యలో ఎటుపక్క చూసినా పొలాలే ఉంటాయి. చాలా గ్రీనరీగా కనపడుతుంది కదా! లెఫ్ట్ సైడ్ అంతా. మా దగ్గర ఈ తాడి చెట్లు మాత్రం చాలా ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం వెళ్ళిన ప్రతి రూట్‌లో పక్కా ఉంటుంది. హాఫ్ కిలోమీటర్‌లో ఈజీగా ఒక 10-20 ట్రీస్ అయినా కనపడుతూనే ఉంటాయి. సో, ఇది పెద్ద చింత చెట్టు ఉంది. అలా మనం స్లోగా డ్రైవ్ చేస్తూ రేపాల విలేజ్‌కి కూడా చేరుకున్నాం. సో, ఇక్కడ రేపాల్లో స్వయంభూ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇది చాలా ఫేమస్. జాతర కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు దేవాలయం రూట్‌కైతే వెళ్ళట్లేదు. అన్న జగన్నాథపురం రూట్ ఎటు? అంతేనా? మునగాల. చిన్న కన్‌ఫ్యూషన్ ఉండటం వల్ల రూట్ అడగాల్సొచ్చింది. ఎటువైపు వెళ్తే జగన్నాథపురం అని. సో, ఇంత పొద్దున్నే జనాలు కూడా బయట ఎక్కువగా కనపడట్లేదు. బికాస్ సండే కాబట్టి. సో, ఎవరితను ఏంటి ఈ సెటప్ ఏసుకొని ఎటు పోతున్నాడు అనే డౌట్ ఉండొచ్చు. ఎవరైతే అడ్రెస్ చెప్పిన అన్న ఉన్నాడో. ఓవరాల్‌గా ఈ సైకిల్ రైడ్‌లో ఇక్కడ రేపాల నుంచి
జగన్నాథపురం. ఈ రూట్‌లో ఉన్న రోడ్డే చాలా వరస్ట్‌గా ఉంది. మోస్ట్‌లీ అంతా కూడా గుట్టలే ఉన్నాయి. క్లైమేట్ ఎంత చల్లగా ఉన్నా, ఆకాశం ఎంత క్లౌడీగా ఉన్నా కూడా సో, అప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాకా సైకిల్ రైడ్ కంప్లీట్ చేసుంటాం కాబట్టి, ఫేస్ మీద స్వెట్ కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు ఇది వానాకాలం సాగు చేసుకునే టైం కాబట్టి, ఇక్కడ కొన్ని మొక్కలు నాటడం చూడొచ్చు. ఇప్పటికే మన వీడియో 10 మినిట్స్ దాటిపోయింది లెంత్. సో, ఇఫ్ పాసిబుల్ మిగతా క్లిప్పింగ్స్‌ని ఇంకో పార్ట్‌గా సైక్లింగ్ వ్లాగ్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ వీడియోలో కలుద్దాం.